భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 మిషన్ అధికారికంగా ముగిసినప్పటికీ అది అందించిన డేటా ద్వారా సరికొత్త అద్భుతాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. జాబిల్లి దక్షిణ ధ్రువంలోని శివశక్తి పాయింట్ వద్ద విక్రమ్ ల్యాండర్ చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తోంది. నిజానికి తన ప్రాథమిక ప్రయోగాలు విజయవంతంగా పూర్తి చేసుకునే సమయానికి విక్రమ్ ల్యాండర్లో కొంత ఇంధనం మిగిలి ఉండడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ముందుగా ప్రణాళిక చేయని ఒక వినూత్న సాహసానికి శ్రీకారం చుట్టారు. భూమి నుంచి పంపిన కమాండ్స్ ఆధారంగా ల్యాండర్ ఇంజిన్లను మళ్లీ మండించి దానిని చంద్రుడి ఉపరితలం నుంచి సుమారు 50 సెంటీమీటర్ల పైకి లేపి పక్కకు 40 సెంటీమీటర్ల దూరంలో సురక్షితంగా జంప్ చేయించారు. భవిష్యత్తులో చంద్రుడిపై నుంచి శాంపిళ్లను భూమికి తీసుకురావడానికి అలాగే మానవ సహిత మిషన్లను తిరిగి లాంచ్ చేయడానికి అవసరమైన సాంకేతికతను పరీక్షించడమే ఈ ప్రయోగం ముఖ్య ఉద్దేశం. అయితే టెక్నాలజీ పరంగా భారత్ సాధించిన ఈ భారీ విజయంతో పాటు శాస్త్రీయంగా అంతకంటే పెద్ద రహస్యం ఈ ప్రయోగం ద్వారా అనుకోకుండా బయటపడడం విశేషం. ల్యాండర్ ఇంజిన్లు మళ్లీ శక్తివంతంగా మండడంతో ఆ మంటల ధాటికి చంద్రుడి ఉపరితలంపై ఉన్న సుమారు 3 సెంటీమీటర్ల పైపొర గాల్లోకి లేచిపోయింది. ఎంతో కాలంగా పైన పేరుకుపోయిన మెత్తటి పొడిమట్టి తొలగిపోవడంతో దాని కింద సూర్యరశ్మి తగల్ని సరికొత్త మట్టి పొరలు ల్యాండర్లోని చాస్టే అనే అత్యాధునిక పరికరానికి చిక్కాయి. ఎలాంటి డ్రిల్లింగ్ మిషన్లు లేదా భారీ యంత్రాలు ఉపయోగించకుండానే చంద్రుడి అంతర్భాగంలో ఉన్న మట్టిని నేరుగా పరిశీలించే అరుదైన అవకాశం ఇస్రో శాస్త్రవేత్తలకు దొరికింది. ఈ హాపు ప్రయోగం ద్వారా సేకరించిన అత్యంత విలువైన డేటాను విశ్లేషించిన ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధ్రువ ఉపరితలం ఒక కేకులా పొరలుగా ఉందనే విషయాన్ని స్పష్టం చేశారు. చంద్రుడిపైన ఉండే మట్టి ఎంతో వదులుగా పొడిపిండిలా ప్రవర్తిస్తుంటే కేవలం 6 సెంటీమీటర్ల లోతుకు వెళ్లేసరికి అది తడి జిగురు మట్టిలా మారిపోతూ విపరీతమైన గట్టిదనాన్ని ప్రదర్శిస్తోందని తేలింది. అంటే కేవలం కొన్ని సెంటీమీటర్ల తక్కువ వ్యవధిలోనే చంద్రుడి నేల స్వభావం, దాని సాంద్రత పూర్తిగా మారిపోతోందని ఇస్రో శాస్త్రీయంగా నిరూపించింది. ఈ రకమైన అసాధారణ వైవిధ్యం గతంలో అమెరికాకు చెందిన అపోలో మిషన్లు పరిశోధనలు జరిపిన చంద్రుడి భూమధ్యరేఖ ప్రాంతంలో ఎక్కడా కనిపించకపోవడం గమనార్హం. జాబిల్లి నేలలో దాగి ఉన్న ఈ విచిత్ర ప్రవర్తనను చూసి అంతర్జాతీయ అంతరిక్ష సంస్థ నాసా సైతం అబ్బురపడుతోంది. ఈ అంతర్గత పొరలే చంద్రుడి లోపల ఉన్న నీటి మంచు కరిగిపోకుండా అంతరిక్షంలోని శూన్యంలోకి ఆవిరి కాకుండా ఒక రక్షణ కవచంలా కాపాడుతున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఈ రహస్యం బయటపడడంతో చంద్రుడిపై నీటి లభ్యత, వనరుల అన్వేషణకు సంబంధించిన పరిశోధనలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరిగాయి. ఒకవేళ ఉపరితలంపై ఉండే వదులైన మట్టిని నమ్మి భారీ నిర్మాణాలకు దిగితే అవి కుంగిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి లోపల ఉన్న గట్టి పొరలనే పునాదులుగా వాడుకోవాలని ఇస్రో డేటా సూచిస్తోంది.